నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్వరి. కథలు పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రౌడీ ఫెలో, చల్ మోహన్ రంగా చిత్రాల దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాని రూపొందించాడు. ప్రచార చిత్రాలతో ప్రేక్షకులని ఆకర్షించిన ఈ చిత్రం మంచి అంచనాలతో నేడు విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కథ ఏంటంటే, లంకల ప్రాంతానికి చెందిన రత్నాకర్ అలియాస్ రత్న అనాథ ఒక సాధారణ యువకుడు. కానీ అతని ఆలోచన మాత్రం అసాధారణంగా ఉంటాయి. బాగా డబ్బు సంపాదించాలి, 10 మందిని శాసించే స్థాయికి ఎదగాలి అనుకుంటాడు. దానికోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాడు. తన ఎదుగుదల కోసం కాలర్ పట్టుకోవడానికైనా కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధపడే రకం. అలాంటి రత్న ఆ ప్రాంత ఎమ్మెల్యే దొరస్వామిరాజు పంచన చేరి అతనికి నమ్మిన బంటులా పేరు తెచ్చుకుంటాడు. తెర వెనుక మాత్రం ప్రత్యర్థి పార్టీ నాయకుడు నానాజీతో చేతులు కలిపి దొరస్వామిరాజుకి వెన్నుపోటు పొడిచి తానే ఎమ్మెల్యేగా ఎదుగుతాడు. ఆ తర్వాత రత్న జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. అసలు రత్న గతం ఏంటి? అతను ఎందుకు ఇలా తయారయ్యాడు? తన ఎదుగుదలకు కారణమైన వారే తనని అసహ్యించుకునేలా రత్న ఏం చేశాడు? అసలు అతను ఏం సాధించాడు? ఏం పోగొట్టుకున్నాడు? చివరికి ఏం తెలుసుకున్నాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా ఎలా ఉందంటే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని ఒక ఇంటెన్స్ ఫిలింగా ముందు నుంచి ప్రమోట్ చేశారు. ప్రేక్షకులు కూడా ప్రచార చిత్రాలు చూసి ఇందులో యాక్షన్ సన్నివేశాలతో పాటు బలమైన ఎమోషన్స్ ఉంటాయని భావించారు. చిత్ర బృందం కూడా ఇందులోని భావోద్వేగాలు కట్టిపడేస్తాయని చెప్పుకొచ్చింది. కానీ సినిమా చూసిన ప్రేక్షకులకి మాత్రం ఆ భావన కలగదు. యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ డ్రామా తేలిపోయింది. మనకి గోదావరి అనగానే కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు, వెటకారాలు, మమకారాలు ఇవే ఎక్కువగా గుర్తొస్తాయి. మెజారిటీ సినిమాల్లో ఇవే చూపిస్తారు. అలాంటి గోదావరి బ్యాక్డ్రాప్లో ఇలాంటి కథాంశంతో సినిమా చేయాలని, హీరోని నెగిటివ్ షేడ్స్లో చూపించాలనే దర్శకుడి ఆలోచన కాస్త కొత్తగానే ఉంది. అయితే ఆ సెటప్కి తగ్గ కథా కథనాలు తోడు కాలేదు. అలాగే ఎప్పుడైనా హీరో పాత్రని ప్రేక్షకులకు కరెక్ట్ అయ్యేలా చేయాలి. అప్పుడే ప్రేక్షకులు ఆ పాత్రతో ట్రావెల్ అవుతూ సినిమాలో లీనమవుతారు. అలాగే ఎప్పుడైనా హీరో పాత్రని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయాలి. అప్పుడే ప్రేక్షకులు ఆ పాత్రతో ట్రావెల్ అవుతూ సినిమాలో లీనమవుతారు. అలా హీరో పాత్రని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో దర్శకుడు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. తన కోసం, తాను ఎదగడం కోసం ఏదైనా చేసే మొండివాడిగా రత్న పాత్రని పరిచయం చేస్తూ సినిమా ఆసక్తికరంగా ప్రారంభమైంది. కానీ రత్న ప్రయాణం మాత్రం అంత ఆసక్తికరంగా సాగలేదు. అతను ఎమ్మెల్యే దగ్గర పనిలో చేరి ఆ తర్వాత తానే ఎమ్మెల్యేగా ఎదిగిన ప్రయాణం సినిమాటిక్గా అనిపించింది. పెద్దగా మెరుపులు లేనప్పటికీ ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనేలా నడిచింది. ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకుంది. ఇటువంటి కథల్లో విలన్ పాత్ర బలంగా ఉండాలి. అతని నుంచి బయట పడలేనంత ఇబ్బందికర పరిస్థితులు హీరోకి ఎదురు కావాలి. అప్పుడే హీరో పాత్ర ఎక్కువ ఎలివేట్ అవుతుంది. కానీ ఇందులో అవి లోపించడంతో సెకండ్ హాఫ్ తేలిపోయింది. ఊహించని మలుపులు, కట్టిపడేసే భావోద్వేగాలు లేకపోవడంతో దాదాపు సినిమా అంతా ఫ్లాట్గానే నడిచింది. చివరి 20 నిమిషాల్లో మాత్రం కొంత ఎమోషన్ పండింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక ఈ సినిమాని, ఇందులోని హీరో పాత్రని చూస్తే మనకి నేనే రాజు నేనే మంత్రి, రణరంగం వంటి సినిమాలు గుర్తుకొస్తాయి. అసలు ఆ 2 సినిమాలను కలిపి గోదావరి బ్యాక్డ్రాప్లో ఈ సినిమా కథను రాసుకున్నారా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే నేనే రాజు నేనే మంత్రి కథలోకి రణరంగం హీరో వచ్చినట్టుగా ఉంటుంది. ఇంకో విచిత్రం ఏంటంటే, రణరంగం కూడా సితారా బ్యానర్లోనే రూపొందింది. సాంకేతికంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బాగానే ఉంది.